మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసరికి ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ ఎలా ఉంది, January 28 ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ ఎలా ఉంది అనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాయి బీఈ బీటెక్ సంబంధించి. రేపు ఎగ్జామ్ వచ్చేసి బీఆర్క్ బీ ప్లానింగ్ గురించి ఉంది. సో ఏప్రిల్ షిఫ్ట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, తర్వాత వెబ్సైట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను, లాస్ట్ వరకే చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ ఈ పేపర్ వచ్చేసి మోడరేట్ అంటున్నారు, ఈజీ దెన్ మార్నింగ్. ఈ మార్నింగ్ షిఫ్ట్ కన్నా ఇప్పుడు ఈవినింగ్ షిఫ్ట్ అనేది పేపర్ ఈజీ. అయితే ఈ లాస్ట్ సెషన్స్ స్టూడెంట్స్ అలవాటు పడిపోయినారు పేపర్కి. ఖచ్చితంగా లెందీ ఇస్తున్నారు, మోడరేట్ కన్నా ఎక్కువనే టఫ్ వస్తున్నాయి అని చెప్పేసి. అందుకే చాలామంది స్టూడెంట్స్ సార్ ఎక్స్పెక్ట్ చేసినట్లే వచ్చింది సార్, అంత ఈజీ ఏం రాలేదు, మోడరేట్ అలా వచ్చింది, నేను 20+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశామని స్టూడెంట్స్ చెప్తున్నారనమాట. సో 23rd షిఫ్ట్తో పోలిస్తే మార్నింగ్ షిఫ్ట్ కొంచెం ఈజీ, మార్నింగ్ షిఫ్ట్తో 28th మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే ఈవినింగ్ షిఫ్ట్ ఇంకా ఈజీ అనమాట. ఈజీ అనే వర్డైతే తీసేయండి, నేను కంపారిటివ్లీ చెప్తున్నాను అనమాట. ఈ 2026లో ఏ పేపర్ కూడా ఈజీ లేనే లేదు 2025తో కంపేర్ చేస్తే, ఓకేనా. సో ఇక్కడ 180+ మార్క్స్ వరకు 99% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్నింగ్ సెషన్ వచ్చేసి 170 వరకు 99% వస్తుందని చెప్తున్నారు. ఆల్ క్వశ్చన్స్ ఏరియాస్ ఫ్రమ్ పీవైక్యూ ఓన్లీ, నో డౌట్. మీరు ఏ సెషన్ అయినా తీసుకోండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ లెవెల్ పెంచి ఇచ్చారు, మల్టిపుల్ కాన్సెప్ట్స్ నుంచి ఇచ్చారనమాట. సో ఎన్సీఆర్టీ ఎక్స్పెక్టెడ్ ఆల్ ఎన్సీఆర్టీ నుంచి, ఇది ఓవరాల్గా. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వస్తే మ్యాథ్స్ 15 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ 1.5-2 మినిట్స్లో కూడా చేశారంట స్టూడెంట్స్. సో ఇక్కడ టైం ప్రాబ్లం, ఎలాగో యాజ్ యూజువల్గా టైం ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎక్కువ టైం ఇచ్చేసరికి మ్యాథ్స్కి టైం సరిపోదు లేదు. ఈ 2026 అన్ని పేపర్లు అలానే అనమాట. సో ఇక్కడ లెంతీ బట్ ఫ్యూ క్వశ్చన్స్ ఓకే, అందుకే 15 క్వశ్చన్స్ వరకు చేశాం సార్ అని మెనీ స్టూడెంట్స్ చెప్పారు. ఇక్కడ టాపిక్స్ వచ్చేసి వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ, కానిక్ సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, ఇది మేము సాల్వ్ చేశామని స్టూడెంట్స్ చెప్తున్నారు. ఫిజిక్స్ విషయానికి వస్తే ఈజీ దాన్ మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే ఫిజిక్స్ అయితే ఈజీ అని చెప్పవచ్చు. మార్నింగ్ ఏమైందంటే ఫార్ములా, మార్నింగ్ సెషన్లో ఫార్ములా కాన్సెప్ట్ కొంచెం లెందీ ఉంది. ఇక్కడ ఫార్ములా కాన్సెప్ట్ 20 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు. మార్నింగ్ కూడా 18 to 20 వరకు, కానీ ఎక్కువ టైం కిల్ అయిపోయింది, మ్యాథ్స్కి టైం సరిపోలేదు. ఇక్కడ కొంచెం తొందరనే ఫిజిక్స్ క్వశ్చన్ చేశారనమాట. అందుకని ఫిజిక్స్ మీద ఫీడ్బ్యాక్ ఎలా అంటే ఈజీ అని చెప్పి ఇచ్చేశారు. టాపిక్స్ వచ్చేసరికి ఎలక్ట్రోస్టాటిక్స్, మోడర్న్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్, వీటి నుంచి క్వశ్చన్స్ కనిపించాయి, ఎక్కువ వచ్చాయని చెప్తున్నారు స్టూడెంట్స్. కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇది మల్టీ కాన్సెప్ట్. అయితే ఈ మూడింటిలో మ్యాథ్స్ ఎలాగో 15 వరకే కొంచెం టఫ్ అని చెప్తారు స్టూడెంట్స్, నో డౌట్. కెమిస్ట్రీ విషయానికి వస్తే ఆర్గానిక్ టఫ్ ఇచ్చాడు, ఆర్గానిక్ అనేది లెందీ ఇచ్చాడు, కానీ ఈజీ దెన్ మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే ఈజీ, కానీ ఇక్కడ ఆర్గానిక్ అనేది కొంచెం టఫ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ 18 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు, ఇక్కడ 18 క్వశ్చన్స్ వరకు కెమిస్ట్రీ 18 క్వశ్చన్ వరకు చేయొచ్చు. సో టాపిక్స్ వచ్చేసరికి స్టేట్మెంట్స్ బేస్డ్, ఆర్గానిక్ లెందీ ఇచ్చాడు, పీవైక్యూ రిలేటెడ్, ఎన్సీఆర్టీ అప్లికేషన్ క్వశ్చన్స్, ఇవే బౌండరీ అయితే ఎక్కడ దాటలేదు. కానీ కొన్ని 2 to 3 క్వశ్చన్స్ అరే ఇది అడ్వాన్స్డ్ లెవెల్లో నేను రాశాను కదా, కాలేజ్ ఎగ్జామ్లో ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్లు ఇచ్చారు, కానీ ఇక్కడ ఏంది మెయిన్స్లో నీ క్వశ్చన్ కనిపించింది అని స్టూడెంట్స్కి అనిపించింది. మెనీ స్టూడెంట్స్కి, బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి ఒక 10% స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్ 20+ పెట్టారు, ఫిజిక్స్ 20+ పెట్టారు, కెమిస్ట్రీ కూడా 20+ పెట్టారు, నో డౌట్ ఇన్ దట్. 10% స్టూడెంట్స్ విషయం చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ ఎక్కువ చేశారు. అండ్ ఫార్ములాస్ నియర్లీ ఒక స్టూడెంట్ అయితే 20 times రివైజ్ చేశాడంట, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫార్ములాస్ 20 times రివైజ్ చేశాను సార్, డైలీ ½ an hour. ఏదో కళ్ళు మూసుకొని మంత్రాలు చదివినట్లు, ఇప్పుడు నిద్ర లేపు అడిగినా చెప్పేటట్లు పర్ఫెక్ట్ అయ్యాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఫార్ములాస్ అవన్నీ పర్ఫెక్ట్ అయితే స్పీడ్ అండ్ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారనమాట. మీరు ఫార్ములా గురించి ఒక 30 seconds ఇచ్చారనుకోండి, అక్కడ మీ మైండ్ స్పీడ్ అనేది తగ్గిపోయి టైం కిల్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఏప్రిల్ షిఫ్ట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం చెప్తున్నా, ఎవరికన్నా 99% సార్ నాకు 250 వచ్చినాయి, నెక్స్ట్ నా టార్గెట్ అడ్వాన్స్డ్ అని అనుకుంటేనేమో అయినా ఏప్రిల్ సెషన్ రాస్తారు ప్రాక్టీస్ కోసమని. ఎందుకంటే అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో కూడా ఒక సెక్షన్ మెయిన్స్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అయ్యాలి అంటే నేనేం చెప్తున్నా అంటే మై డియర్ స్టూడెంట్స్, 10 షిఫ్ట్స్ అయిపోయాయి, 5 days 21, 22, 23, 24, 28 బీఈ బీటెక్ సంబంధించి 10 పేపర్స్లో ఎన్ని క్వశ్చన్స్, 750 క్వశ్చన్స్ మొత్తం. అందులో మ్యాథ్స్ 250, ఫిజిక్స్ 250, కెమిస్ట్రీ 250. ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మీరు ప్రతి సెషన్ చూసి ఉంటారు, లాస్ట్ సెషన్ రాసిన ప్రతి స్టూడెంట్ ప్రతి సెషన్ క్వశ్చన్ చూసి ఉంటాడు, ఫుల్ క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఇంతవరకు మెమొరీ బేస్డ్ కదా, తర్వాత మనకు ఫుల్ క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ సెషన్. ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి.
ఈ క్వశ్చన్స్, ఈ టాపిక్స్ నేను అన్నది ఈ క్వశ్చన్ ఇస్తారని చెప్పాను. ఆ ఏరియా టాపిక్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్ ఉంది. ఆ ఏరియా అనేది ఏప్రిల్ సెషన్కి ఇంపార్టెంట్, ఎప్సెట్కి ఇంపార్టెంట్, అడ్వాన్స్డ్కి ఇంపార్టెంట్. ఏ ఎంట్రన్స్ అన్న తీసుకోండి, ఏ ఎంట్రన్స్ తీసుకున్నా ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. కొన్ని లోకల్ ఎగ్జామ్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే జేఈ మెయిన్స్ నుంచి డైరెక్ట్గా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఏదన్నా ఏదన్నా డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాయండి, జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ కనిపిస్తాయి డైరెక్ట్గా, ఎందుకంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ కదా ఇవి, అలా అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నింటినీ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు నెక్స్ట్ ఏప్రిల్ సెషన్ వరకు చాలా ఎగ్జామ్స్ వస్తాయి వరుసగా, బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత అన్నింటిలో చాలా బెనిఫిట్ ఉంటుంది. బాగా రివైజ్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను. మెయిన్లీ నేను అబ్జర్వ్ చేసింది యాజ్ ఏ ఫ్యాకల్టీగా, మెనీ స్టూడెంట్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే, బాగా చదివారు, కష్టపడ్డారు, కానీ టైం మేనేజ్మెంట్ చేయలేకపోయారు. ఎలా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకే 2.5 hours పైన ఇచ్చారు, 2 hours పైన ఇచ్చారు. ఎందుకంటే కొంచెం లేట్గా చేసేయడం వల్ల. మ్యాథ్స్కి వచ్చేసరికి 1 hour టైం దొరికింది, లేదా కొన్ని సెషన్లో కొద్దిమంది స్టూడెంట్స్కి 40 minutes దొరికేసరికి మ్యాథ్స్ అసలు 5 bits పెట్టి బయటకు వచ్చారు. సో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. పేపర్ ఎలా నన్ను ఉండని, ఫిజిక్స్కి 40 minutes అంటే 40 minutes ఇవ్వాలి, కెమిస్ట్రీకి 40 minutes అంటే 40 minutes ఇవ్వాలి, ఫిజిక్స్ 1 hour అంటే 1 hour ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు. అంత లోపల మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ వేసి నెక్స్ట్ 1.5 hour మినిమంగా మ్యాథ్స్కి ఇవ్వాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన స్టూడెంట్స్, ఈ సెషన్లోనే సక్సెస్ అయిన స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. సార్ నేను 40 minutes కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను, 15 minutesలో ఫిజిక్స్ కంప్లీట్ చేసుకున్నాను, అండ్ మ్యాథ్స్ వచ్చేసరికి రిమైనింగ్ టైం మ్యాథ్స్కి ఇచ్చాను. ఓవరాల్గా నేను అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అయితే ఓవరాల్గా 62 questions అని చెప్తున్నాడు ఒక స్టూడెంట్. ఆల్మోస్ట్ కరెక్ట్. ఒక 1 or 2 నెగిటివ్ పైన దాదాపు 220+ marks వస్తాయి, 230+ marks వస్తాయి. అది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. మిగిలిన క్వశ్చన్స్ కూడా వస్తాయి, కానీ అది 10 నిమిషాలు టైం ఇస్తే వస్తుంది. అటువంటి క్వశ్చన్స్ని తెలివిగా వదిలిపెట్టేసి మిగిలిన క్వశ్చన్స్ సాల్వ్ చేశారనమాట. అది టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. పీవైక్యూ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి. ఈ జనవరి సెషన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని లాస్ట్ 2 years క్వశ్చన్స్ని టాలీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మోల్ కాన్సెప్ట్ మీద ఈసారి క్వశ్చన్ ఉంటే లాస్ట్ ఇయర్ కూడా మోల్ కాన్సెప్ట్ క్వశ్చన్ ఉంటుంది. యూనిట్స్ అండ్ డైమెన్షన్ మీద ఈసారి క్వశ్చన్ ఉంటే లాస్ట్ ఇయర్ కూడా యూనిట్స్ అండ్ డైమెన్షన్ క్వశ్చన్స్ ఉంటుంది. అలా సేమ్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ ఏరియాస్ గురించి బాగా టైం ఇవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది స్టూడెంట్స్ ఫార్ములాస్ మర్చిపోయి, కాన్సెప్ట్ తెలుసు, అంతా తెలుసు, ఫార్ములా దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి మార్కులు లాస్ అయిపోయారు. సో థియరీ స్టేట్మెంట్స్ ఎక్కువ వచ్చాయి ఈసారి. సో మీరు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అన్నీ ఒక నోట్స్లో రాసుకోండి. నాకు పాసిబుల్ అయితే నేను కూడా ఇస్తాను ఏప్రిల్ సెషన్ వరకల్లా. మీరు బోర్డ్ ఎగ్జామ్స్ రాసే క్రమంలో నేను ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అన్నీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫర్ ఏప్రిల్ అడ్వాన్స్డ్, ఏప్రిల్ జేఈ మెయిన్ సెషన్కి. ఫోకస్ ఆన్ బోర్డ్ ఎగ్జామ్. మై డియర్ స్టూడెంట్స్, 75% ఉండాలి మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్లో. ఇది లేకుంటే మీరు ఐఐటి సీట్కి మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చి నాకు 60% ఉంది సార్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలా అంటే మీకు సీటే ఇవ్వరు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే. సో అలా అనమాట. సో ఐపీ పర్సంటేజ్ ఇంపార్టెంట్. మీకు వస్తుంది అనుకోండి మెనీ స్టూడెంట్స్, కానీ కొద్దిమంది ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండి సరేలే పాస్ అయితే చాలు కదా, నాకు ఎలాగో ఐఐటి బాగా రాశాను కదా, జేఈ మెయిన్స్ బాగా రాశాను కదా, తర్వాత ఐఐటి నేను బాగా ఎంట్రన్స్ బాగా రాస్తా కదా అని అనుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఒక సిబిఎస్ఈ స్టూడెంట్ లాస్ అయ్యాడు. 2 marks తక్కువ. 2 marks వస్తే పర్సంటేజ్ వచ్చేది, కానీ ఆ 2 marks తక్కువ వల్ల అతడు ర్యాంక్ మంచిగా ఉంది, రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఉండే, కానీ ఆ అబ్బాయికి సీట్ రాలేదు. సో అది స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది రూల్స్, నో డౌట్. డైలీ ఫార్ములాస్, పీవైక్యూ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తుండండి ఫర్ ఏప్రిల్ సెషన్ కోసం. సో నెక్స్ట్ ఐపీని అండర్ ఎస్టిమేట్ చేయకండి. థియరీ బేస్డ్ ఉంటాయి కదా, ఆ థియరీ బేస్డ్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ జేఈ మెయిన్స్కి, ఎప్సెట్కి కూడా ఇంపార్టెంట్ థియరీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కోసము. సో ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. డోంట్ నర్వస్. కొద్దిమంది స్టూడెంట్స్, సార్ నేను బాగా కష్టపడ్డా కానీ 40-50 మార్క్సే వస్తున్నాయి, నర్వస్గా అనిపిస్తుంది అనుకోకండి. ఇది లైఫ్ టైమ్ సక్సెస్కి దీన్ని ఈక్వల్ చేయకండి. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఇంటర్మీడియట్ ఒక ఎంట్రన్స్ రాశారు, ఇదే నా లైఫ్ టైం సక్సెస్, ఇది ఫెయిల్ అయినా కాబట్టి నేను లైఫ్లో ఫెయిల్ అయినా అనుకోకండి. క్లియర్గా చెప్తున్నా, నార్మల్ కాలేజ్లో బీటెక్ చేసిన వాళ్ళు కూడా కొన్ని కంపెనీలకు సీఈఓలు అయినరు. టాప్ ఐఐటీలో చేసిన వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే స్కిల్స్ లేక, హార్డ్ వర్క్ లేకుంటే ఎవరు జాబ్ ఇవ్వరు. ఈ నవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరు ఏ కాలేజీలో చేసిండ్రు అనే దానికన్నా స్కిల్ నీ దగ్గర ఉందా లేదా అనేదే చెక్ చేస్తారు, ఏ కంపెనీ అయినా సరే. సో అది డెవలప్ చేసుకుంటారు మీరు.
మీరు స్ట్రాంగ్గా గట్టిగా కష్టపడ్డారు అంటే సక్సెస్ అయినట్లే. ఇక మీ మార్కులు 40 ఉన్నా, 30 ఉన్నా, 70 ఉన్నా, 10 మార్కులు ఉన్నా సరే నేను కష్టపడ్డా సార్ అంటే సక్సెస్ అయినట్లే మై డియర్ స్టూడెంట్స్. మీరు ఇలానే ఇంకో దగ్గర సక్సెస్ అవుతారు, ఇంకో దగ్గర కష్టపడతారు, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. సో ఇది అండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎప్సెట్ సంబంధించి, జేఈఈ మెయిన్స్ సంబంధించి, ఎనీ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ సంబంధించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ వీడియోస్, ఎనీథింగ్ ఫ్రీ ఇన్ఫర్మేషనే ఉంటుంది, ఫ్రీ మెంటర్షిప్పే, ఎటువంటి డబ్బులు అడగదు. దిస్ ఈజ్ ప్రామిస్. ఈ ఛానల్ మన కోసం, మన తెలుగు స్టేట్స్ కోసం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసమే మన ఛానల్ ఉంది. సో ఫ్రీ మెంటర్షిప్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. ఏదైనా అడిగితే నేను ఖచ్చితంగా తెలుసుకొని, డీటెయిల్గా తెలుసుకొని, వెరీ క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత అయితే, ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ లైక్ చేయండి, లైక్ చేస్తే రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి, అప్పుడు ఏ వీడియో చేసినా మీకు ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్. జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.